పెట్టుకొని చల నడువరిగా ఏ మాత్రం లేట్ చేయకుండా జల్దిన ముచ్చట్లు షురు చేసుకుందాం. ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. బీఆర్ఎస్ అంటేనే తెలంగాణ తెచ్చిన పార్టీ, మన తెలంగాణ జనం గుండెలల్ల పెట్టుకున్న పార్టీ. అసోంటి పార్టీ మీద కుట్రలు నడుస్తున్నాయి. మన రామన్న మీద కేసులు పెడుతూనే ఉన్నారు. ఏదో చేద్దాం అనుకుంటున్నారు. పప్పులు ఉడకకపోయేసరికి కుత ఉడుకుతున్నారు. అయినా ఈ కేసులు కుట్రలు మనకేమన్నా కొత్తనా? కేసులకు భయపడితే మన రాష్ట్రం మనకు వచ్చేదా అసలు? ఇగో ఇసోంటి మన తెలంగాణ ఎన్ని చూడలేదోల్లా, అంతే కదా. పాండ్రి ఇక ఈ కేసుల సంగతి ఏంది, మన రావన్న ఏమంటాండు, మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మనసులో ఏమున్నది అరుచుకొనొద్దాం రాండ్రి. మన రావన్న మీద పడ్డ కేసు బాజాప్తా కుట్ర కేసు, కండ్లమట తనతోని పుట్టిన కేసు అని మన తెలంగాణలో చిన్న పోరన్కి కూడా అర్థమైతేనే ఉన్నది. ఫార్ములా రేసింగ్ కార్ల కేసు అని మొన్నటిదాకా నడిపించరు కదా. ఇక సర్కారోళ్ళు తానా అంటే పచ్చ మీడియా వాళ్ళు తందానారుడు. అరే అందులేమన్నా అవినీతి ఉంటే మాట్లాడుకుందాం, జనం ముంగటనే పెడదామని రామన్ ఎన్నో మట్ల చెప్పిండు. చర్చలేదు గిర్చలేదు, కేసుల మీద కేసులు పెట్టిరు. ఇక దాంట్లో అవినీతి లేదని మెల్లమెల్లగా చేయి పాటోళ్ళకు కూడా అర్థమవుతోనే నీకిది నాకది ఎలక్టోరల్ బాన్స్ అనుకుంటే ఇంకో పాట అందుకున్నారు. రామన్నకు నోటీసులు పంపిరు, విచారణకు పిలిచిర్రు. దీని మీద కోర్టుకు పోతుంటే రామన్న కంటే ముందే సర్కార్ పిటిషన్ల మీద పిటిషన్లు పెట్టే పని పెట్టుకున్నది. అయినా కేసులు కుట్రలకు భయపడతామా అనొల్లా? రామన్ననే కాదు, ఏ ఒక్క కార్యకర్తను గోసపుచ్చుకుందామని చూసినా బీఆర్ఎస్ సైన్యం అంతా ఇమ్మతిగా నిలబడుతుంది, సర్కార్ను నిలదీస్తది. పార్టీలో ఏ కార్యకర్తకు, ఏ సోషల్ మీడియా యాక్టివిస్టుకు, ఏ ఉద్యమకారుడికి, ఏ పార్టీ నాయకుడికి మన కౌశిక్ రెడ్డి మీద ఇంటి మీద దాడి జరిగినా పార్టీ మొత్తం అందరికీ ఆ కార్యకర్తలకు, ఆ నాయకులకు అండగా నిలబడ్డది. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, కేటీఆర్ గారు కూడా ఒక కార్యకర్తనే, కేటీఆర్ గారు కూడా పార్టీలో ఒక ఉద్యమకారుడే. ఇవాళ ఆయనకు ఆపదొస్తే కూడా మొత్తం పార్టీ కూడా వారికి అండగా నిలబడుతుంది. ఏ రకంగా అయితే ఒక నాయకుడి కోసం, ఒక కార్యకర్తకి ఇబ్బంది వస్తే నిలబడ్డామో, ఇవాళ కేటీఆర్ గారి మీద పెట్టిన కేసు ఆయన మీద పెట్టిన కేసు కాదు, ప్రశ్నించే గొంతు మీద పెట్టిన కేసు, ఉద్యమకారుడు మీద పెట్టిన కేసు. ఆయన గ్రాఫ్ పడిపోతుంది కనుక, రేవంత్ రెడ్డి ప్రభుత్వం రోజు రోజుకు దిగజారిపోతుంది కనుక ఇలాంటి కేసులు పెట్టి ప్రజల దృష్టి మరల్చాలనే ఒక కుట్రలో భాగంగానే కేటీఆర్ మీద కేసు తప్ప ఇది వ్యక్తిగతంగా ఆయన చేసిన తప్పు కాదు, నేరం అంతకంటే కాదు. ఈ రాష్ట్ర ఇమేజ్ పెంచడానికి, రాష్ట్ర ప్రతిష్ట పెంచడానికి, రాష్ట్ర గౌరవం పెంచడానికి ఆయన పనిచేస్తే ఒక అక్రమ కేసు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అంతే కదా. అరే జనాలకు అన్యాయమైతుంది, అవినీతి జరుగుతుందని అడిగితే కేసులు పెట్టుడేందో. అయినా కేసు గీసని ఆలోచించవలసిన అవసరం కూడా లేదు. చేస్తానన్న 6 గ్యారంటీలను నిలదీయకుండా జనాన్ని మత్పరిచేందుకు ఈ కేసుల పంచాది ముంగటేసుకున్నారని ప్రతి ఒక్కరు అంటనే ఉన్నారు. కేసీఆర్ గారు 2001లో పార్టీ పెట్టినప్పుడు ఆ రోజు ఉండే ఇబ్బందులతో పోలిస్తే ఈరోజు మనం కూర్చున్న ప్లాట్ఫామ్లో ఈరోజు మనం ఉన్న పరిస్థితులు ఏమి ఇబ్బంది? ఇది ఇబ్బందే కాదు. అదొక లొటపీస్ కేసు, వాడొక లొటపీస్ ముఖ్యమంత్రి, చేయగలిగేది ఏమీ లేదు. కాదబ్బాయి, మనంటే కోపాలు బాగత్తాయి గాని చేయిపాటి అధికారంలోకి వచ్చి ఏడాది దాటినిది, అయినా ఏడాది ఉన్నది. ప్రతి ఒక్కరు కోసపడుతురు, రోడ్ల మీదకి వస్తురు. అసలు వాటి సంగతి చూడాలనా లేదా? కానీ ఇంతసేపు ఈ బీఆర్ఎస్ వాళ్ళని ఎట్లా ఇరికియాలి, కేటీఆర్ సార్ని ఎట్లా కోసపుచ్చుకోవాలి, ఇదే 24 గంటలు ఆలోచించుకుంటూ కూర్చుంటే ఎట్లా అన్నట్టు. మన రాష్ట్రం ఇక ఎటు పోవాలి? అరే పగలు ప్రతీకారాల కోసం జనం ఓట్లేసిరా కథ గాని ఏందో ఏమో పోరి. కానీ ఎన్ని కుట్రలేసినా, ఎన్ని అబద్ధాల కేసులు పెట్టినా లాస్ట్ గెలిచేది న్యాయమే. ఇది ఎన్నో మట్ల రుజువైంది కూడా. వాళ్ళ చేతులు ఇరిగిపోను, వాళ్ళ చిన్న మెదడు చితికిపోను, వాళ్ళ చెవులను బల్లులు కొరక, వాళ్ళ కాళ్ళను ఎలుకలు కొరక, వాళ్ళ కంట్ల కారం పోయ్య, వాళ్ళ నెత్తిని పేన్లు కొరక, వాళ్ళకు బట్టగుండు రాను, వాళ్ళ కాళ్ళకు జట్టలు గుట్ట. ఇంకా యాళ్ళకి యాదకత్తలేవు నాకు తిట్లు. ఇంతకు ఈ తిట్ల దండకము ఎవరి మీద అని అంటారా? చూడుండ్రి ఎవరి మీదనో మీకే అర్థమవుతుంది. ఇగో ఈ దొంగలనే నేను పొట్టు తిట్టింది. ఇంకా యాళ్లకు తిట్లు మతికి రాలేదు గాని ఇంకెకొన్ని తిడుతురు. ఫస్ట్ సత్తుపల్లి కాడ చూడుర్రి, ఒక దొంగోడు కిరాణం దుకాణంలో వచ్చి లలిత కళలు ఎట్లా చూపిస్తుండో చూడు. మీద రేకులు ఇరగొట్టి మరీ లోపలికి దునికిండు. చూసినావా? మంచిగా కౌంటర్లున్న పైసలు తీసుకొని జేబులు రిప్పుకున్నాడు. దివానగాడు పోతా 4-5 షాంపీ ప్యాకెట్లు కూడా తెంపుకొని జేబులు వేసుకొని పోయిండట. వాని దొంగేశం కొనవాడెత్తు. ఆఖరికి కిరాణం దుకాణాన్ని కూడా ఇడిచిపెడతలేరు కదా ఈ కాంతిరోళ్ళు.
ఇటు వికారాబాద్ జిల్లా తాండూరు కాడ చూడురి ఒక దొంగల బ్యాచ్ దిగింది ఇది బాల్కి గ్యాంగ్ అట బాల్కి గ్యాంగు అర్ధమరాత్రి గాంగని ఇళ్లకు పోయి కత్తులు కట్టాలతో బెదర కొట్టి ఆన్ని దోసుకపోతారట. వాళ్ళ అట్లున్నదా బెల్లంపల్లిలా మైసమ్మ గుడిని ఎంత కళ్ళెం చేసిరో చూడు దొంగలు. సీసీ కెమెరాల కలెక్షన్లు కట్ చేసి అమ్మవారి హుండిని పలగొట్టిర్రు, ముక్కు పుడకను మాయం చేసిరు, గుళ్ళెనే ఉన్న బీరువాను వలగొట్టి ఎండి బంగారం ఎత్తుకపోయారట. పాపం మీ గొయ్యిలింట్లో కూడా చోరీ జరిగింది. చూసినావా దొంగలు ఎట్లా దూసుకుపోతురో. చూస్తుంటే ఈ కొత్త సంవత్సరం దొంగల నామ సంవత్సరం లెక్కన అయినట్టున్నదిగా. ఏనుగులను చూస్తే సంబరం అనిపిస్తుంది. కొబ్బరికాయను అరటిపండో పెడితే మంచిగా తింటాయి. కానీ అవే ఏనుగులకు కిరిమి లేచిందే అనుకో కథ అలాగే ఉంటుంది. మందిని గోస ఉచ్చుకుంటాయి. అసలు వాటికి ఎప్పుడు బీపీ లేస్తుందో ఎప్పుడు మెంటలెక్కుతుందో అర్థమే కాదులో. ఆగో గా ఏనుగులను చూడుండ్రి ఎంత పని చేసినాయో. నిజంగా ఈ ఏనుగులు ఎప్పుడు ఎట్లుంటాయో ఏం అర్థమే కాదల్లా. అప్పుడప్పుడేమో చెప్పినట్టున్నట్టు ఎత్తాయి, ఇక ఇంకోసారేమో ఒక నయ్య మాట ఇనుడేంది అన్నట్టే ఎత్తంటాయి. అయితే కేరళ రాష్ట్రంలో ఏదో జాతర నడుస్తున్నది. ఇక ఆ జాతరకు ఏనుగులను పట్టుకొచ్చి మంచిగా తయారు చేపించి ఊరేగిస్తున్నారు. ఇక అప్పటిదాకా మంచిగానే నడిచింది. కానీ అంతల్నే ఒక ఏనుగుకు ఏమనిపించిందో ఏమో కథ ఇక జనాల మీద ఇరుసుక పడ్డదోల్లా. అగ చూడవు. అయ్యయ్యయ్యయ్యో ఒక ఆయననైతే తొండంతో లేపెత్తి పడేసిండు. జాతరలకు వచ్చిన వాళ్ళు ఆడికెళ్ళి ఒకటే ఉరుకుడు. మరి ఆ ఏనుగును ఎవలేమన్నారో లేకుంటే దానికే ఎందుకు శీదర పుట్టిందో మనకు తెలియదు. దగ్గర 20 మందికి దెబ్బలు తాకినాయట. ఆగమాగం చందన. కేరళ ఏనుగు గట్ల చేసిందా? ఇక ఇప్పుడు ఒడిస్సా రాష్ట్రంలో ఇంకో ఏనుగు మంచిగా కాలేజీకే పోయింది కాదల్లా. అగ చూడవు కాలేజీ ఇది మెల్లగా క్లాసు రూముకు పోదామని చూస్తాంది. మరి దీనికి కాలేజీల పొంట పోవాలని ఎందుకు అనిపించిందో ఏం పాడో. ఇంకా నయం వల్ల అది ఎవ్వరిని ఏమనలేదు. ఇక ఏనుగు కాలేజీకి వచ్చిందని ఎరకవుడుతోనే అందరూ గజ్జమన్నారోల్లా. క్లాసులు గీసులు బంద్ పెట్టి అందరికి సెలవులు ఇచ్చి పడేసిర్రు. ఇక ఈ ఏనుగుల కథ అర్థం కాదోల్లా. మంచిగున్న కాడికి మంచిగుంటాయి, అప్పటికప్పుడే ఇగో ఇట్లా పర్షాన్ చేస్తాయి. నిజంగా కొందరి కిస్మత్ ఎట్లుంటదంటే అసలు చెప్పవశం కాదల్లా. సావు అంచుల దాకా పోతారు, అటు స్వర్గలోకమో నరకలోకానికో పోయినట్టే పోతారు. కానీ మళ్ళా వాపస్ మర్రత్తారు. మరి అసుంటోళ్ళు కిస్మత్ గల్లోలేనా కాదా? అసాంటి అదృష్టవంతురాలు మన ముచ్చట్లకి వచ్చింది. ముఖము కూడా చూయించకుండా వెనుకకు మర్రి కూడా చూడకుండా పోయింది. మరి ఆమెకు ఏ పాటి కిస్మత్ ఉన్నదో మనం కూడా కొంచెం దూరం నుంచి అట్లా చూసేసొద్దాం రాండ్రి. అంతేనోల్లా, కొందరి కిస్మత్ ఎట్లుంటదో ఎవ్వరు చెప్పలేరు. అంతెందుకు, ఇగో ఈడ పట్టాల మీద రైలు బండి పోతున్నది కదా, ఇటుకెళ్ళి ఒకళ్ళు నిల్చొని ఉన్నారు. బండి పోయినాక అటు దిక్కు పోదామని. కానీ మీరు చూడవలసింది ఆ మనిషిని కాదు, బండి కింద చూడాలే. అగో చూసిర్రా, కనబడుతున్నదా? ఒక పెద్దక్క పట్టాల నడమ పండుకున్నదోల్లా. ఓ దిక్కు బండి పోతూనే ఉన్నది, ఈ అక్కనేమో ఈడ వండుకొని 1-2 లెక్క పెడుతూనే ఉన్నది. అంటే కొంచెం ఖయాలు తప్పిట్లా లేచినా పానాలు పోతాయి. మరేమైందో చూద్దాం. అమ్మయ్యా బండి ఆగింది. ఇక ఓ అవతలకు పోయిగా. అమ్మయ్యా ఏమాయే, యమలోకం దర్వాజాలు బందున్నాయా? స్వర్గలోకంలో అందరూ సమయెత్తాన్లా. సినిమా అర్థమైంది కదా. పట్టాలు దాటుతుంటే అప్పుడే బండి వచ్చింది. అక్కకు అప్పుడే మెదడు బాగా పనిచేసింది. పట్టాల మీదనే వండుకున్నది. కాదోల్లా రైల్ స్టేషన్లల్లా ప్లాట్ఫారంలు ఉండనే ఉంటాయా? మెట్లెక్కి దిగుడు సుతారమా?
ఎందుకు గింతగనం ఆపచ్చా? ఓ దిక్కు బండత్తా అంటే పట్టాలు దాటుడు ఏంది అసలు? జల్ది పోకుంటే ఏమన్నా ఎత్తిపోతుందా? ఒక రోజు కాకుంటే ఇంకో రోజు, ఒక గంట కాకుంటే ఇంకో గంట లేట్ అవుతుంది కావచ్చు. గంతే గాని ఒకసారి పోయిన పానం మళ్ళా మర్రత్తదా? అందుకే అంటనొల్లా బండి అత్తలేదు కదా అని పట్టాలు దాటే కార్యక్రమాలు జర పెట్టుకోకురి మీరు. అయ్యాలటి ముచ్చట్లు మళ్ళీ రేపు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతోని కలుస్తుంది మీ మల్లీశ్వరి. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండరు టీ న్యూస్. నేనుంటా మరి. నమస్తే, టాటా.